ఈరోజు మనము నామినేషన్ ఫెసిలిటీస్లో వచ్చిన అమెండ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో అమెండ్మెంట్ అంటే నామినేషన్ ఫెసిలిటీ అనేది మొత్తం అలాగే ఉంటుంది, అందులో కొన్ని చేంజెస్ జరుగుతాయి, అమెండ్మెంట్స్ జరుగుతాయి. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో నామినేషన్ అనేది సేవింగ్స్ అకౌంటు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ ఇలాంటి అకౌంట్స్కి కస్టమర్ ఒకళ్ళని నామినీగా నామినేట్ చేస్తారు. ఇన్ కేస్ కస్టమర్ యొక్క డెత్ కనుక అయితే ఆ అమౌంట్, ఆ డిపాజిట్లో కానీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఆర్ ఆ అసెట్ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా నామినేషన్ దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. కానీ ప్రజెంట్ నామినేషన్ ప్రాసెస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ లోక్సభలో December 3, 2024 రోజు పాస్ అయింది, రాజ్యసభలో పెండింగ్లో ఉంది. సో ఈ అమెండ్మెంట్ రావడం వల్ల ఎటువంటి చేంజెస్ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్కి 4 నామినేషన్స్ ఇచ్చే ఆప్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. దాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ రూల్ ఏంటంటే, ఒక సేవింగ్స్ అకౌంట్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, రికరింగ్ డిపాజిట్ కానీ ఒక కస్టమరు ఒకే నామినీని అలౌ చేసేవాళ్ళు. ఓకే, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఒక నామినీ, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఉంటే ఒక నామినీ, రికరింగ్ డిపాజిట్ ఉంటే ఒక నామినీ. దీనివల్ల ఈ ప్రజెంట్ రూల్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక కస్టమర్ ఒక నామినీని నామినేట్ చేస్తాడు, కస్టమర్ అనివార్య కారణాల వల్ల, యాక్సిడెంట్ వల్ల, నార్మల్ డెత్ చనిపోయిన తర్వాత చూస్తే నామినీ కూడా చనిపోయి ఉంటాడు. సో నామినీ కూడా ముందే చనిపోయి ఉంటాడు, కానీ ఆ నామినీ చనిపోయినప్పుడు అది మార్చకపోవడం వల్ల, ఆ నామినేషన్ అలాగే ఉండటం వల్ల చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. తర్వాత సెకండరీ నామినీ అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తున్నాయి, కోర్టులకు వెళ్ళటము, తర్వాత ఇలాగా అమౌంట్ సెటిల్ అవ్వక అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్లోకి వెళ్ళిపోయి 10 years తర్వాత ఇది డెఫ్కి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నది. సో ఆర్బీఐకి వెళ్ళిపోతూ ఉన్నది. సో దీనివల్ల గవర్నమెంట్ కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది నామినేషన్ ప్రాసెస్లో. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఒక అకౌంట్కి 4 నామినేషన్స్, మ్యాక్సిమం 4 ఇవ్వచ్చు. తర్వాత దాంట్లో 2 ఆప్షన్స్ కూడా పెట్టారు, జాయింట్ నామినేషన్, సక్సెసివ్ నామినేషన్ కూడా పెట్టారు. వాటి గురించి తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి మ్యాక్సిమం 3 నామినీస్ అలౌడ్, 1, 2, 3 వరకు ఇవ్వచ్చు. డీమ్యాట్ అకౌంట్కి 3 నామినీస్ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ దానికి 3 నామినీస్ ఇవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్కి 4 నామినీస్ని కూడా ఇవ్వచ్చు. సో స్టాండర్డ్ చేశారు ఇది. ఒక టైప్ ఆఫ్ అకౌంట్కి మ్యాక్సిమం ఇన్ని నామినీస్ అనేది అది స్టాండర్డ్ చేసేసారు. దీని తర్వాత జాయింట్ నామినేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్లో ₹1,00,000 డిపాజిట్ ఉంది, దాన్ని జాయింట్ నామినేషన్ అంటే వైఫ్కి 50%, సన్కి 30%, డాటర్కి 20%. ఆ ₹1,00,000 ఒకవేళ కస్టమర్ కనుక చనిపోవడం జరిగితే ఆ అమౌంట్ అనేది, ఆ అసెట్ అనేది ఏ రేషియోలో అయితే ఇచ్చారో ఆ రేషియోలోనే అందరికీ డివైడ్ చేయబడుతుంది. 50,000 వైఫ్కి, 30,000 సన్కి, 20,000 డాటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది జాయింట్ నామినేషన్. ఇంకొకటి సక్సెసివ్ నామినేషన్ అంటే, ఇది పర్సంటేజ్ ఉండదు, అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ చనిపోవడం కనుక జరిగితే ఫస్ట్ అది వైఫ్కి వస్తుంది, వైఫ్ కనుక చనిపోయి ఉంటే అది సన్కి వెళ్తుంది, సన్ కనుక చనిపోయి ఉంటే అది డాటర్కి వెళ్తుంది, అది 100% ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ ఇందులో 50, 30, 20 అనే రేషియోస్ లేవు. సో ఇది సక్సెసివ్ నామినేషన్ మెథడ్. ఈ చేంజెస్ వల్ల చాలా ఇష్యూస్ని అడ్రస్ చేయగలుగుతాము. దాని తర్వాత ఒకవేళ అంతకుముందు ఏం జరిగేది, ఒక డిపాజిట్, ఒక నామినేషన్ ఉంటే ఆ నామినీ కనుక చనిపోయి ఉంటే ఆ అమౌంట్ ఎవరు తీసుకోవాలి, కోర్టులో కేసు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ లేకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలా కేసెస్ రిజాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.